హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ అకాడమీ ఫర్ గ్రూప్స్. స్టూడెంట్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ యొక్క జీడిపి అండ్ ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకుందాము. సో మీరు ఇక్కడ చూస్తూ ఉంటే దిస్ ఈజ్ ద రీసెంట్ కరెంట్ అఫైర్. మనం ఎప్పుడు కూడా ఏబిపిఎస్సి మెయిన్స్ ఎకానమీ ఆన్సర్ రాసేటప్పుడు వీ షుడ్ యూజ్ సచ్ కైండ్ ఆఫ్ గ్రాఫ్స్. మనకి ఇది బడ్జెట్ బేసిస్ మీద అనమాట. సో ఈ కొన్ని ఫ్యాక్ట్స్ మనకి నోటికి వచ్చేయాలి. అసలు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ జీడిపి ఎంత ఉందండి? సో మీకు ఇది చూస్తూ ఉంటే ఇఫ్ ఐ సే హియర్, ఎప్పుడు కూడా మనం స్టేట్ యొక్క జీడిపిని మెజర్ చేసేటప్పుడు జిఎస్డిపి అంటాం అనమాట, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. యూజువల్లీ అయితే మనం జీడిపి, కంట్రీకి అయితే జీడిపి అంటాం కదా, అదే స్టేట్కి మనం మాట్లాడేటప్పుడు వీ విల్ సే ఇట్ యాజ్ ఏ జిఎస్డిపి. ఠీకే. సో మనకి జిఎస్డిపి గురించి, ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ఎంత, ఇది నోటికి తెలిసి ఉండాలండి. 18 లక్షలు కోట్లు, 18.3 lakh crores. ఓకే, అమౌంటింగ్ టు ఏ గ్రోత్ ఆఫ్ 14% ఓవర్ రివైజ్ ఎస్టిమేట్స్. సో అంటే మనకి ప్రజెంట్ ఇది ఎంత ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్, దిస్ ఈజ్ అట్ ద, ఇఫ్ యూ కెన్ సీ హియర్, ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఫర్ 2025-26 ఈజ్ ప్రొజెక్ట్ టు బి 18 lakh crores, అమౌంటింగ్ టు బి ఏ గ్రోత్ ఆఫ్ 14% ఓవర్ ద రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ ద 24-25. ఓకే, ఈ ఫ్యాక్ట్ మనకి తెలిసి ఉండాలి. సో మేజర్ ఫ్యాక్ట్ ఏంటిది? 18.3 lakh crores. ఇప్పుడు ఇంకొకటి నేను మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటే, ఇప్పుడు దీంట్లో మనకి ఏదైతే బడ్జెట్ అంటే, ఇప్పుడు బడ్జెట్ అంటున్నాను, జీడిపి అంటే ఏంటిది మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేషనల్ ఇన్కమ్. అదే జిఎస్డిపి అంటే ఆ స్టేట్ యొక్క ఇన్కమ్. జిఎస్డిపి ఈజ్ నథింగ్ బట్ ద ఇన్కమ్ ఆఫ్ ద స్టేట్. ఇదేంటిది? ఇది ఇన్కమ్ ఆఫ్ ద స్టేట్. ఇన్కమ్ ఆఫ్ ద స్టేట్ మనకి దేని ద్వారా వస్తుంది? ఇన్కమ్ ఆఫ్ ద స్టేట్ మనకి అగ్రికల్చర్ కంట్రిబ్యూషన్, అగ్రికల్చర్ ప్లస్ ఇండస్ట్రీ ప్లస్ సర్వీస్ సెక్టర్, ఈ మూడు కంట్రిబ్యూట్ చేస్తే మన స్టేట్కి ఇన్కమ్ అన్నది వస్తుందండి. దిస్ ఈజ్ కాల్డ్ జిఎస్డిపి ఆఫ్ ద స్టేట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఎంత? 18 లక్షల కోట్లు, 18.3 lakhs crores. ఈ 18.3 lakh crore మనకి ఎంత అన్నది అగ్రికల్చర్ ద్వారా వచ్చింది, ఎంత అన్నది ఇండస్ట్రీస్ ద్వారా వచ్చిందో మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఇన్ 2024-25 అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టర్ ఆర్ ఎస్టిమేటెడ్ టు కంట్రిబ్యూట్. సో 21%, 42% అండ్ ఇంకొకటి ఉంది మనకి ఇక్కడ. సో 37%, 21% అండ్ 42%. సో మనకి అగ్రికల్చర్ నుంచి ప్రైమర్లీ 27%, 37% ఉంది. దిస్ ఈజ్ అగ్రికల్చర్. అండ్ దెన్ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి మనకి 21% ఉంది. సర్వీస్ సెక్టర్ నుంచి 42% ఉంది. ఇంచుమించు దిస్ ఈస్ ద సినారియో ఈవెన్ ఇన్ ద నేషనల్ లెవెల్. సో మనకి సర్వీస్ సెక్టర్ నుంచి ఆల్మోస్ట్ 50% కంట్రిబ్యూషన్ మనకి అక్కడ ఉంది. అండ్ అగ్రికల్చర్, దీని నుంచి ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి 25% ఉంది. రిమైనింగ్ వచ్చేసి అగ్రికల్చర్. సేమ్ సినారియో. అయితే ఎప్పుడు కూడా మనకి అగ్రికల్చర్లోంచి ఎంత తక్కువ ఉంటే అంత బెటర్, లేకపోతే అది మనకి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. మనకి ఈ ఇండస్ట్రియల్ సెక్టర్ అన్నది గ్రో చేయాలి అండ్ ఇది అన్నది రెడ్యూస్ అవ్వాలి. సో ఈ ప్రజెంట్ 37% ఉన్నది అది 20కి రావాలి, ఇది 37కి గ్రో అవ్వాలి. అప్పుడే మనం డెవలప్ అవుతాం. దిస్ ఈజ్ వాట్ యూజువల్లీ డెవలప్మెంట్ థియరీ సేస్. మనకి చైనాలో కూడా అంతే డెవలప్మెంట్ జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ ఏమేమి గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి 18 lakh crores ఆంధ్రప్రదేశ్ జీడిపి. దాంట్లో ఎంత పర్సంటేజ్ అగ్రికల్చర్ ద్వారా వస్తుంది అని చెప్పి మిమ్మల్ని అడిగితే యూ షుడ్ సే ది ఫ్యాక్ట్ దట్ 37% ఫ్రమ్ ద అగ్రికల్చర్, 42% ఫ్రమ్ ద సర్వీస్ సెక్టర్ అండ్ 21% ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. 3 ఫ్యాక్ట్స్. అది కాకుండా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అంది మనకి? దగ్గర 3 లక్షలు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఎంత అండి? ఇప్పుడు ఏంటిదండి? సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సి, కంట్రీకి నేషనల్ ఇన్కమ్ ఉంది కదా. సో ఇమాజిన్ నేషనల్ ఇన్కమ్ ఆర్ స్టేట్ ఇన్కమ్ ₹1,00,000 ఉంది. ఇది టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద స్టేట్ అనుకుందాం. మొత్తం పాపులేషన్ వచ్చేసి 10 మంది ఉన్నారనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్ ఈజ్ నథింగ్ బట్ ద పర్ క్యాపిటా ఇన్కమ్. సో అప్పుడు ఇండివిజువల్ యావరేజ్ ఇన్కమ్ ఎంత వస్తుందండి? అప్పుడు 10,000 వస్తుంది. సో సంవత్సరానికి యావరేజ్ ఇన్కమ్ 10,000. అలాగే స్టేట్ యొక్క జీడిపి మనం చూసాం కదా, 18 lakh crores. ఈ 18 lakh crores-ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాపులేషన్తో మనం డివైడ్ చేస్తే ఎంత వచ్చింది అంటే ఇట్ ఈస్ 3 lakhs. సో దిస్ ఈజ్ ద యావరేజ్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్. యావరేజ్ అండి, అది అందరిది కలిపి యావరేజ్ చేస్తే 3 లక్షల దాకా వచ్చింది. సో ఐ హోప్ దీస్ ఆర్ ద 3 ఫ్యాక్ట్స్ దట్ వీ షుడ్ బి యూజింగ్ ఫర్ ద ఏబిపిఎస్సి ఎకానమీ. సో ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ పాలసీస్ని చేద్దామని చెప్పి ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది.
ఇన్ఫర్మేషన్ నచ్చుతుందా ఆర్ మీకు ఇంకేదైనా ఎడిషనల్ కంటెంట్ కావాలా యూ కెన్ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ దిస్ ఈజ్ ద కంటెంట్ రిలేటెడ్ టు ద ఏపీ ఎకానమీ అండ్ ఈ ఎకానమీ కంటెంట్ని మనం ఎక్కడైనా యూస్ చేయొచ్చు, జోగ్రఫీలో యూస్ చేయొచ్చు, ఏపీ పాలసీస్లో యూస్ చేయొచ్చు, ఏపీ గవర్నెన్స్లో యూస్ చేయొచ్చు. ఎందుకంటే దట్ ఈస్ అ బేసిక్ థింగ్ వీ షుడ్ నో. మనం ఒక ఆన్సర్ రాసినప్పుడు అరే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఏంటి, పర్ క్యాపిటల్ ఇన్కమ్తో పాటు జీడిపి జిఎస్డిపి ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఏంటి, దాంట్లో అగ్రికల్చర్ కంట్రిబ్యూషన్ ఏంటి, అప్పుడే కదా మీరు సజెస్ట్ చేయగలరు ఏదైనా పాలసీ సజెషన్స్ కానీ రిఫార్మ్స్ కానీ. సో I hope this content has helped you. Okay, as I go on, I will also do videos related to the AP budget, AP socio-economic survey. Okay, that's all for today. Thank you.